సో రోహిణి నక్షత్రం 4వ పాదం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రోహిణి నక్షత్రం 4వ పాదం పుట్టిన వాళ్ళకు ఊ అనే అక్షరం పెట్టుకోవాలి. వీళ్ళది వృషభ రాశి అవుతుంది. వీళ్ళు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరాల వరకు చంద్రదశ ఉంటుంది. చంద్రదశ అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఏడుస్తుంటారు. బాగా చిన్నపిల్లలు వీళ్ళు బాగా ఏడుస్తుంటారు. నిద్ర సరిగా పోరు, డిస్టర్బెన్స్ ఉంటుంది, బాగా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి ఏం చేయాలంటే 2 ముక్కాలది రుద్రాక్ష మెడలో వేస్తే కొద్దిగా డిస్టర్బెన్స్ తగ్గిపోయి మంచిగా నిద్రపోతారు. ఆ తర్వాత 2 సంవత్సరాల 6 నెలల నుంచి 9 సంవత్సరాల 6 నెలల వరకు కుజదశ ఉంటుంది, 7 సంవత్సరాలు. ఈ కుజదశలో ఏమవుతుందంటే ఇది 6th క్లాస్ వరకు ఈ పిల్లలకి అనారోగ్యం చేస్తుంటుంది, బాగా ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. కొంటె పనులు చేస్తుంటారు, ఒక దగ్గర కూర్చోరు, దెబ్బలు తాకించుకుంటుంటారు, పక్కింటి వాళ్ళని కొట్టేస్తుంటారు, పక్క పిల్లలను కొట్టేస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులు చేస్తుంటారు. వీళ్ళకి ఏం చేయాలంటే కుజుకు సంబంధించిన పగడం పెట్టలేం కాబట్టి వీళ్ళకు 3 ముక్కాల రుద్రాక్షను మెడలో వేస్తే ఈ కొట్లాటలు పంచాలు పోకుండా పిల్లలు మంచిగా చదువుకుంటారు. అదేవిధంగా 9 సంవత్సరాల 6 నెలల నుంచి 27 సంవత్సరాల 6 నెలల వరకు రాహు దశ, ఇది 18 సంవత్సరాలు. ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు 6th క్లాస్ నుంచి జాబ్ చేసే వరకు, అంటే పెళ్ళిళ్ళు జాబ్ చేసే వరకు ఇది 18 సంవత్సరాలు ఉంటుంది. దశలో ఏమవుతుందంటే వీళ్ళు ఏ పని చేసినా ముందరికి రాదు. 7th క్లాస్ పాస్ కావడం, 10th క్లాస్ పాస్ కావడం, ఇంటర్మీడియట్ పాస్ కావడం గగనం అవుతుంది. అసలు పాస్ అవుతామా కానీ బాధతో ఉంటారు, జాబ్ వస్తుందా అని ఇబ్బందితో ఉంటారు, పెళ్లి అవుతుందా కాదా అని అనుకుంటారు. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా చెడిపోతాయి. మోపిల్లలకు ఆడపిల్లలు మోపిల్లలు ఎన్నిసార్లు చూసినా కానీ వాయిదాలు పడుతుంటాయి. ఎంగేజ్మెంట్ అయిన సంబంధాలు కూడా చెడిపోతాయి. రాహుగ్రహం ఏం చేస్తుంటే దగ్గరకు తెచ్చి ఆశ పెట్టి నిరాశ చేస్తాడు. 10th క్లాస్ ఇది చదువులో కూడా ఎక్కువ మార్కులు రాకుండా తక్కువ మార్కులతో పాస్ కావడం జరుగుతుంది. జాబ్ వస్తుంది అనుకున్న దాంట్లో వెయిటింగ్ లిస్ట్లో పడిపోతుంది, జాబ్ రాదు. దానికి ఏం చేయాలంటే రాహుగ్రహానికి సంబంధించిన గోమేధికము, నల్ల మినుములకు వైబ్రేషన్ అనేది 5 క్యారెట్లు కుడి చేయి మధ్య వేలుకు శనివారం ఉదయం ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలకు ధరించాలి. ధరిస్తే దీని యొక్క ఇబ్బందులు పోయి పెళ్లిళ్ళు అవుతాయి, జాబులు వస్తాయి, చదువు బాగా చదువుతారు. అదేవిధంగా 27 సంవత్సరాల 6 నెలల నుంచి 43 సంవత్సరాల 6 నెలల వరకు గురుదశ ఉంటుంది. ఈ గురుదశ 16 సంవత్సరాలు. ఈ దశలో ఏమవుతుందంటే మీరు జాబ్ చేస్తుంటారు, జాబ్లో ఉంటారు, వ్యాపారంలో ఉంటారు, సమాజంలో తిరుగుతుంటారు, ఇంకా చదివే వాళ్ళు చదువుతుంటారు. వీళ్ళు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలోకి పోతారు. జాబ్ కోసం ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు కరెక్ట్ చెప్పలేకపోతారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. బిజినెస్ కూడా సరిగా చేయలేక ఇబ్బంది పడుతుంటారు. జాబ్లో ఉన్న వాళ్ళు సరిగా మాట్లాడడానికి స్కిల్ లేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే గురుదశ సంబంధించిన కనకపుషరాగము కుడి చేయి చూపుడు వేలకు 5 క్యారెట్లు శనిలకు వైబ్రేషన్ ఉండాలి. వీళ్ళ డిఎన్ఏకి వచ్చేది సరిపోయింది పెడితే సరిపోతుంది. లేడీస్కి అయితే ఎడమ చేయికి పెట్టాలి కనకపుషరాగం. పెడితే గురుకు సంబంధించిన బాధలు పోయి జాబ్లో మంచిగా రావడం, జాబ్లో మంచిగా పని చేయడం లాంటివి జరుగుతుంది. అందరితోటి మంచిగా ఉంటారు సమాజంలో. 43 సంవత్సరాల 6 నెలల నుంచి 62 సంవత్సరాల 6 నెలల వరకు వీళ్ళకు శని దశ ఉంటుంది. ఇది 19 సంవత్సరాలు. ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు జాబ్ చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరం విషయాలకు పోయి డబ్బు ఆశపడి వేరే బిజినెస్లో డబ్బు పెట్టి పోగొట్టుకోవడము, వేరే వ్యక్తులకు డబ్బు ఇచ్చి పోగొట్టుకోవడము, చేయకూడని బిజినెస్ చేసి డబ్బు పోగొట్టుకోవడము లాంటివి చేస్తారు. చేసి డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు. ఎంత డబ్బు వచ్చినా అయిపోతుంది. బాగా డబ్బు కొరకు రోజు దెవలాడుతుంటారు. వీళ్ళకి డబ్బు ఇచ్చేవాడు ఇయ్యాడు. వీళ్ళు ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే టార్చర్ ఉంటుంది, డబ్బు సమస్య ఉంటుంది. ఐరన్ వస్తువులు ఏమైనా బిజినెస్ చేస్తుంటే అమ్ముడబోవు. బాగా ఇనుప వస్తువుల ఏమైనా వెహికల్స్ ఉంటే మళ్ళీ ఖరాబ్ కావడం జరుగుతుంది. ఇలా డబ్బు సమస్య బాగా హెవీగా ఉన్న వాళ్ళు, శని దశ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు నీలం స్టోను 5 క్యారెట్లు నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్నది కుడి చేయి మధ్య వేలకు ధరించాలి. ఇది మీ డిఎన్ఏకి సరిపోయేది పెట్టాలి. అలానే ఎడమ చేతికి లేడీస్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ యొక్క శని బాధలు పోయి డబ్బు నిలవడం జరుగుతుంది. 62 సంవత్సరాల 6 నెలల నుంచి 79 సంవత్సరాల 6 నెలల వరకు బుధ దశ ఉంటుంది. ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు రిటైర్మెంట్ అయి ఉంటారు, వ్యాపారాలకు రిటైర్మెంట్ అవుతారు, జాబ్ రిటైర్మెంట్ అవుతారు, ఇంటికాడు ఉంటారు. ఏం చేస్తారంటే వీళ్ళు ఉన్న డబ్బు అంతా పిల్లలకు, మనమరాలకు, బయట వ్యక్తులకు ఇచ్చి అయిపోగొట్టుకుంటారు. వీళ్ళ దగ్గర డబ్బులే ఉండవు, తినడానికి కూడా తిండికి లేకుంటుంది. బాగా డబ్బుకి ఇబ్బంది పడతారు. అంతకుముందు గొప్పగా బతికినా కానీ లాస్ట్ ఈ చివరి దశలో ఏమవుతుందంటే డబ్బు లేక తిండికి ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి ఏం చేయాలంటే మరకతం స్టోను, పచ్చ స్టోను కుడి చేయి మధ్య వేలుకు బుధవారం ఉదయం ధరించాలి. ఇది ఈ పెసాలకు వైబ్రేషన్ ఉండాలి. మగ పిల్లలు అయితే కుడి చేయి ఉంగరం వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు, చిటికన వేలుకు ధరించాలి. అదేవిధంగా 79 సంవత్సరాల 6 నెలల నుంచి 86 సంవత్సరాల 6 నెలల వరకు
కేతు దశ ఉంటుంది. ఇది 7 సంవత్సరాలు. వీళ్ళ దగ్గర వీళ్ళు కరోడుపతులు ఉన్నా సరే, మల్మరాల నుండి ఆస్తులు ఉండి అన్నీ ఉన్నా కానీ, ఎంత ఆస్తి ఉన్నా సరే వీళ్ళకు లైఫ్ మీద ఒక డిస్టర్బెన్స్ అంటే నిరాశ ఉంటుంది. ఇంకెన్ని రోజులు బతుకుతాము, చచ్చిపోతే బాగా, మేము ఇంకెన్ని రోజులు బతుకుతాము, మాకే అసలు ఈ లైఫే వేస్ట్ అన్న ఒక ఫీలింగ్కి వస్తారు. వీళ్ళకి అన్ని సౌకర్యాలు, అంత జీతగాలు పనులు ఉన్నా సరే వీళ్ళకు బతుకు మీద నిరాశ ఉంటుంది, బతకాలన్న కోరిక ఉండదు. కాబట్టి వీళ్ళకు కేతుకు సంబంధించిన వైడూర్యము 3 నుంచి 5 క్యారెట్లు ఉలువలకు వైబ్రేషన్ ఉన్నది. కుడి చేయి ఉంగరం వేలు మగవాళ్ళకు, లేడీస్కి అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు ధరిస్తే వాళ్ళకు నిరాశ అనేది తగ్గిపోయి మళ్ళీ బతకాలన్న కోరిక ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు 100 సంవత్సరాల దాకా కూడా హాయిగా అందరితో ఉండగలుగుతారు సమాజంలో. ఈ ఉంగరాలు స్టోన్లు కూడా మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్తో చెక్ చేసి మీకు మీ డిఎన్ఏకు వనికి వచ్చేది ఏదనేది స్కానర్ చెక్ చేస్తుంది. దాని ద్వారా మీకు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే స్టోన్లు పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని సంపాదిస్తే ఈ దశలకు సంబంధించిన స్టోన్లు ఒరిజినల్ వైబ్రేషన్ తోటి మీ డిఎన్ఏకి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది.